2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలమైంది. ఏపీలో వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం ఇవాళ రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ బృందాన్ని ఇవాళ ఏపీకి పంపుతున్నట్లు అమిత్ షా తెలిపారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద రిజర్వాయర్ నిర్వహణ, భద్రత వంటి పలు అంశాలపై కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. కాగా ఏపీలో సంభవించిన ఈ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఇక తెలంగాణలోనూ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించి తక్షణ సహాయం చేయాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగా అమిత్ షా అనుకూలంగా స్పందించారు. త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల్లో ఏరియల్ చేయిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం ఇవాళ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే సుజాత మరి వరదలో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం కానీ అదేవిధంగా వరదలో కూడా చాలా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా నిత్యావసర సరుకుల వ్యవహారం కానీ అదేవిధంగా అటు భోజన సదుపాయం విషయంలో కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా కేంద్రం నుంచి ఒక బృందాన్ని ఆంధ్రప్రదేశ్ కి రానున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి జాతీయ విపత్తుకు సంబంధించినటువంటి కమిటీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారు. ఏదైతే ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నేట మునిగినటువంటి నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏరియల్ సర్వేలలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అంచనాకు వచ్చారు. అటు వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ అటు జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహించినటువంటి సందర్భాల్లో కూడా అటు ఒక రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఎంత మేరకు నష్టం చేకూరింది, అదేవిధంగా ఇప్పటికే దాదాపు ప్రాణ నష్టం కూడా పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ ఈ విధంగా న్యాయం చేస్తుందని కూడా కేంద్ర బృందం కూడా మరి జాతీయ విపత్తుకు సంబంధించినటువంటి బృందం కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఒక నివేదిక రూపంలో కేంద్రానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్రంకి ఇచ్చిన తర్వాత మరి కేంద్రం నుంచి ఏ విధంగా సహాయం అందుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 4 రోజులుగా అనేక సమస్యల పైన ఆయన క్షేత్రస్థాయిలో అటు పర్యటించి మరి సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి, వరదకు సంబంధించినటువంటి ఎందుకు ముందస్తుగా అధికారులు అంచనా వేయలేకపోయారు, ఈ విధంగా జరగడానికి కారణాలు కూడా ఆయన మరి రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కూడా అటు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అగ్రనేతలు కూడా ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో నష్టం చేకూరినటువంటి నేపథ్యంలో వరద వలన కూడా అటు ఆ పంట పొలాలే కాకుండా అటు ఆ క్షేత్ర స్థాయిలో కూడా మరి పట్టణాల్లో కూడా ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలో కూడా ఆ నష్టాన్ని అంచనా వేసి ఈ కేంద్ర బృందం ఈ రోజు పర్యటించిన తర్వాత ఎంత మేరకు నష్టం అయిందని కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు అటు మంత్రులు గాని ప్రజాప్రతినిధులు కూడా క్షేత్ర స్థాయిలో పాల్గొంటున్నారు. ఏదైతే మరి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రేపల్లిలో కూడా నిన్న అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవి కూడా అక్కడ క్షేత్ర స్థాయిలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా పర్యటించారు. ముఖ్యంగా ఎక్కడైనా కానీ అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు అటు పూర్తి స్థాయిలో ప్రజానికాన్ని మొత్తానికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా
అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఒక్కొక్క వార్డు డివిజన్ ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా కేటాయించారు. అటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్స్ కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కమిషనర్స్ కూడా మరి కృష్ణా జిల్లాలో కూడా మరి వాళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అటు శానిటైజర్ సిబ్బందిని కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శానిటైజర్ సిబ్బందిని కూడా క్షేత్రస్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కొంత రమేష్, ఏ ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది? వెంటనే తక్షణ సాయం ఏమైనా అందించే అవకాశం ఉందంటారా? అలాగే ఏపీలో సంభవించిన ఉత్పాతాన్ని ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కూడా కోరారు. అసలు ఎలా చూడాలంటారు మొత్తాన్ని? ఖచ్చితంగా సుజాత, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే ఈ జరిగినటువంటి నష్టాన్ని ముందస్తుగా కూడా పెద్ద ఎత్తున కూడా మరి విరాళాలు అందిస్తున్నారు. ఎవరికి తోచినట్టు వారు కూడా సహాయం చేస్తున్నారు. వారికి తగ్గటువంటి స్తోమతకు తగ్గట్టు కూడా మరి ఆంధ్రప్రదేశ్ సీఎం నిధికి కానీ నేరుగా అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన 5 కోట్ల రూపాయలు ఇచ్చి అటు ప్రతి పంచాయతీకి కూడా ఆయన నేరుగా అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ నాయకుడు చేయనటువంటి విధంగా కూడా ఒక రాజకీయ పార్టీలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి దాదాపు 5 కోట్ల రూపాయలు కూడా ఆయన విరాళంగా ప్రకటించాడు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 1 కోటి రూపాయలు స్వయంగా ముఖ్యమంత్రికి అందిస్తానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్లుగానే జాతీయ విపత్తుగా కూడా గుర్తించాలన్నారు. ఖచ్చితంగా గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుజాత, ఇలాంటి ఘటన అది భవానీపురం కానీ, అదేవిధంగా సింగనగర్ కానీ, అదేవిధంగా అటు విజయవాడ కరకట్ట అటు పూర్తి స్థాయిలో పట్టణంలో కూడా ఇబ్రహీంపట్నం కానీ పూర్తి స్థాయిలో కూడా మరి చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. దాదాపు 10 అడుగుల పైన కూడా వాటర్ నిలిచిపోవడం, అదేవిధంగా 5 స్టేర్లకే పరిమితం అవడం, వారికి అనేక నష్టం చేకూరినటువంటి నేపథ్యంలో కూడా ఆయన జాతీయ విపత్తుగా ఖచ్చితంగా అది ప్రకటించేటువంటి అవకాశం. ఎందుకంటే కేంద్ర బృందం వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రకటించేటువంటి అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక నివేదిక ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తాత్కాలిక సహాయంగా కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపటిలోగా కూడా కేంద్రం నుంచి తాత్కాలిక సహాయం కూడా ఆంధ్రప్రదేశ్ కి అందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి నేపథ్యంలో 1000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సహాయం అందించేటువంటి అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే వరద మెరుగుపడినా గానీ చాలా ఇబ్బందులు గురైతాయి. ఎందుకంటే వాటర్ పూర్తి స్థాయిలో ఇళ్లలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా కూడా నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. వారు ఇల్లు బాగు చేయడానికి కూడా ఫైర్ శాఖకు కూడా అప్పగించారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలు గాని, బస్సులు గాని అన్ని కూడా చేసే విధంగా కూడా మరి ఫైర్ సిబ్బందికి కూడా మరి పురమాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏది ఏమైనా జాతీయ బృందం ప్రకటించిన తర్వాత ఈ రోజు రేపల్లి, కృష్ణా జిల్లాలో కీలకంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే క్రమంలో పూర్తిగా కూడా మరి ఏ జిల్లాలకు సంబంధించినటువంటి నష్టం చేకూరింది కలెక్టర్లతో కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఒకే రోజు పర్యటించలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నివేదిక అధికారుల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి కూడా తీసుకొని దీనిపైన ఒక నివేదిక ఏర్పాటు చేసి కేంద్రంకి ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది.